చేస్తే దానికి పెద్ద నాయకత్వంగా మీరు ఉంటే మంచిగా ఉంటే అవకాశం ఉంటుందని నా అభిప్రాయం. సరే, ఈరోజు బీసీ సర్క్యులర్ జారీ చేసిన దానికి వ్యతిరేకంగా 13 నాడు వచ్చింది సర్క్యులర్. ఆనాడు నుంచి ఈనాడు వరకు వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి ప్రతి కార్యక్రమాన్ని మనం విజయవంతం చేసుకుంటా ఉన్నాం. అదే క్రమంలో ఈరోజు రౌండ్ టేబుల్ సమావేశంలో ఏఐఎస్ఎఫ్, ఎస్ఎఫ్ఐ, పీడిఎస్, విజృంభణ, పిఎస్యు, ఇతర వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో భాగంగా ఈ కార్యక్రమానికి ప్రొఫెసర్ అరగోపాల్ గారు, కాశీం సార్, మరియు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ గారు, మరియు గడ్డం లక్ష్మణ్ సార్, పెద్ద ప్రొఫెసర్, అదేవిధంగా గౌరవ సభ్యులు, అన్ని విద్యార్థి సంఘాల నాయకులు, స్టూడెంట్స్, ఇతర విద్యార్థులు, ఇతర డిపార్ట్మెంట్స్ విద్యార్థులు కూడా కార్యక్రమానికి వచ్చేసి నిజానికి కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది. వచ్చినట్టు కార్యక్రమానికి వచ్చి కార్యక్రమంలో విజయవంతం చేసినటువంటి ప్రతి ఒక్క విద్యార్థికి, కార్యకర్తకు, గౌరవ పెద్దలందరికీ ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ పోరాట కార్యక్రమం ఇంతటితో ఆగదు. మళ్ళీ భవిష్యత్ కార్యాచరణ ఏ వీసీ అయితే ఏ అణగారిన వర్గాల పేరు మీద అణచివేతకు, పీడనకు, దోపిడికి, వెనకబాటుతనం నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక అడ్మినిస్ట్రేటివ్ స్టేటస్కి వెళ్ళిన తర్వాత వాళ్ళ అభిప్రాయాన్ని చూపించడం అనేటువంటిది. ఎందుకంటే ఆ వ్యక్తి అక్కడి నుంచి అక్కడి దాకా పోయిన తర్వాత ఆ వర్గ దృష్టికోణం, కుల దృష్టికోణం అనేటువంటి భావాన్ని, నేపథ్యాన్ని అర్థం చేసుకొని ఈ సమాజంలో ఒక చర్చ జరుగుతూ ఉన్నది. ఎందుకంటే 100 సంవత్సరాల సుదీర్ఘ చరిత్రలో ఇక్కడ అన్యందని ఇక్కడ మాట్లాడతామంటే ఒక దళితుడు ఒక గ్రామాన్ని ఏదన్నా ఇన్సిడెంట్ అయితే ఇప్పుడు పోయి ఇక్కడ మాట్లాడుతాడు. ఇక్కడ మూసేస్తే అక్కడ ఎంతమంది దళితుల మీద దాడులు అవుతాయో, అఘాయిత్యాలు అవుతాయో, రేపులు అవుతాయో. ప్రియాంక రెడ్డిని చనిపోయినప్పుడు 4గురిని ఏమంటే ఎన్కౌంటర్ చేశారు. కానీ టేకు లక్ష్మక్కను చంపితే దళిత సంఘాలు, పౌర సంఘాలు రోడ్డు మీదకి వచ్చి మాట్లాడితే కానీ ఫస్ట్ ట్రాక్ కొట్టేది. అంటే ఇవాళ పోరాటం అనేది మా హక్కు అనేటువంటి భావాన్ని వ్యక్తీకరించుకోకపోతే మనకు న్యాయం జరిగేటువంటి పరిస్థితి లేదు. భారత రాజ్యాంగం వల్ల 70 సంవత్సరాలు అవుతున్నా మన కళ్ళ ముందు కులము దాని యొక్క రూపం ఎట్లుందో. ఎందుకంటే కులము మిత్తు, కళ్ళకు అవపడదు, మనసుకు మాత్రమే తెలుస్తుంది, అందులో పుట్టిన వాళ్ళకి తెలుస్తుంది. కనుక ఇప్పుడు తక్షణము యుద్ధ ప్రాతిపదికన మనం చేయాల్సినటువంటి కార్యక్రమము భవిష్యత్తులో వీసీ సర్క్యులర్ వెనుకకు తీసుకునేంత వరకు మన పోరాటాన్ని ముందుకు తీసుకువెళ్తామని తెలియపరుస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరు కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ సమావేశాన్ని ముగిస్తుంది.